హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్ఎస్డీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎక్స్పో 2026ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను సందర్శించిన టీఆర్ఎస్ చీఫ్, విద్యుత్ రంగంలో సాంకేతిక అందాలను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత గారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్భయం వెనక్కి తీసుకోవాలి, మన కరెంటును అదానీ చేతుల్లో పెట్టొద్దు, రాష్ట్రంలో గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. సెల్ఫోన్లు రీఛార్జ్ చేసుకున్నట్టు కరెంట్ మీటర్లు రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు సరఫరా చేస్తామనడం అన్యాయం. ఉచిత కరెంటును ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు. మన కరెంటును అదానీ చేతుల్లో పెడుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే స్మార్ట్ మీటర్ స్వయంగా చూడడానికి రావడం జరిగింది. కూడా రైతుల ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతా ఉంటే మెయింటెనెన్స్ చేయడానికి కానీ గవర్నమెంట్ కావాల్సిన కానీ కొత్తగా ముందు రైతులు పెడతామని చెప్పారు. ఆ ప్రపోజల్స్ వాటన్నిటి రాష్ట్రంలో అన్నిటికంటే స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పేస్తున్నట్టు తెలుస్తుంది. అని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రీపెయిడ్ ఫోన్ ఛార్జింగ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ప్రీపెయిడ్ మీటర్స్ పెడతాము. దాన్ని కొత్తగా అదానీ కంపెనీ నుండి తెస్తామని చెప్తున్నారు. వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. బట్ ఓవరాల్ గా రాష్ట్రం ఏర్పడ్డట్టు నుండి ఇప్పటి వరకు కూడా సిబ్బందికి మాత్రం అభినందనలు తెలియజేస్తాం. పెట్టకూడదని తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్